మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. పాలిటిక్స్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ విషయం తనకు తాను రాజకీయాల్లో అపార చాణక్యుడు అని చెప్పుకునే కేసీఆర్కి తెలియంది కాదు. కానీ ఆయన ఓటమి తర్వాత ఫామ్ హౌస్లో కాలక్షేపం చేస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో తెర వెనుక స్నేహంగా ఉండేవారు. ఆ కారణంగా రాష్ట్రంలో బీజేపీ విమర్శలకు అర్థం లేకుండా చేశారు. దాని విశ్వసనీయతని ప్రశ్నార్థకంగా మార్చారు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూయడం మొదలుపెట్టారు. ఆ విధంగా కూడా తెలంగాణ ప్రజలను ఆకట్టుకుని రాష్ట్రంలో బీజేపీ వైపు మొగ్గకుండా అడ్డుకోగలిగారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూతురు కవిత తిహార్ జైల్లో గడుపుతుండడంతో కేంద్రంతో రాజీపడి విడిపించుకున్నారనే టాక్ వచ్చింది. అందుకు ప్రతిగా మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉండిపోయారనే ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ధరణి కేసులతో కల్వకుంట్ల అండ్ కోకు ఉచ్చు బిగుస్తుండడంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పట్ల మెతక వైఖరి తప్పలేదు. అందుకే 25వ గులాబీ సభలో కేసీఆర్ ప్రధాని మోదీని పల్లెత్తు మాట కూడా అనలేదని సమాచారం. కానీ అది తప్పు అని ఆయన కూతురు కవితే తండ్రికి ఒక లేఖ రాశారంటే బీఆర్ఎస్ పార్టీ వెనక్కు తగ్గకుండా కేంద్రంతో యుద్ధం చేస్తుండాలి అని ఆమె యోచిస్తున్నట్లు అర్థమవుతుంది. కానీ కేంద్రంపై మళ్ళీ కత్తులు దూస్తే లిక్కర్ ఒలికే ప్రమాదం ఉంటుందని, అందుకే తండ్రి కేసీఆర్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం విషయంలో సైలెంట్ మోడ్కి షిఫ్ట్ అయ్యారని ఆమెకు తెలియదనుకోలేం. ఓ పక్క ఆమె ఉత్తరం తెలంగాణలో రాజకీయ దుమారం సృష్టిస్తుంటే, మరోపక్క కాళేశ్వరం కేసులో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆయనకు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేంద్రంపై కత్తులు దూయడం మొదలుపెట్టింది. కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. కాళేశ్వరం విషయంలో కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ పోలవరం విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తుందని దాని సారాంశం. ఇక కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకి కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటికీ వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోలేదనే ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి ఉందనే విషయం కేటీఆర్ మాటలతో స్పష్టమవుతుంది. కాళేశ్వరం కాకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు, అది కాకపోతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు, ఏదో ఓ కేసులో చిక్కుకొని జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు, కేంద్రంతో సఖ్యతగా ఉంటే రక్షణ లభిస్తుందని తెలిసి ఉన్నప్పుడు కాళేశ్వరం పేరుతో కేంద్రంపై కత్తులు దూస్తే ఎవరికి నష్టం? ఒకవేళ కాళేశ్వరం కేసుని సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించేస్తే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది అని ఎవరూ ఆలోచించినట్లు లేదు. ఈ పరిణామాలన్నింటినీ చూసుకుంటే బీఆర్ఎస్ జుట్టు రేవంత్ చేతిలో ఉంది. కేంద్రంతో బీఆర్ఎస్ కాస్త మెత్తగా ఉన్న ఇన్ని కేసుల నుంచి పార్టీని బయటపడేస్తుందన్న నమ్మకం అయితే కనిపించడం లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.